Garuda Express, an international courier service. న్యూయార్క్ నగరంలోని యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో జరగనున్న 2017 వేసవి యూత్ అసెంబ్లీలో పాల్గొనే అవకాశం హైదరాబాదీయులకు దక్కింది. హైదరాబాద్లోని వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కాలేజీలో చదువుతున్న సాయి ప్రణీత్ రెడ్డి ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆగస్టు 9 నుండి 12 వరకు యుఎన్ఓలో ఈ కార్యక్రమం జరగనుంది. తనకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు అతిపిన్న వయస్కుడైన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థి సాయి ప్రణీత్. 17 స్థిరమైన లక్ష్యాలతో ఈ యూత్ అసెంబ్లీలో పాల్గొంటున్నానని చెప్పారు. విద్యతో పేదరికాన్ని ఎలా నిర్మూలించవచ్చో ఈ యూత్ అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. సుమారు 500 మంది ప్రపంచ నాయకులు ఈ అసెంబ్లీలో ఉంటారని, వారి సూచనలు సలహాలతో ఇందులో భాగస్వామ్యం అవుతున్నానని అన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ దేశ సమస్యలను తెలియజేస్తారన్నారు. ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీలో పాల్గొనాలన్న తన కల దీంతో నెరవేరబోతోందన్నారు సాయి ప్రణీత్. ఈ యూత్ అసెంబ్లీ ముగిసిన తర్వాత తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను తన స్వస్థలమైన జహీరాబాద్లో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా నెరవేర్చాలనుకుంటున్నట్టు తెలిపారు. విద్యతోనే పేదరికం రూపుమాపచ్చని తెలిపారు ప్రణీత్. దేశం కోసం యువత ముందుకు రావాలన్న మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం మాటలు తనకు ఎంతో బాగా నచ్చాయని తెలిపారు. ప్రస్తుతం చాలా మంది యువత ఉన్నత చదువులు చదివి మన దేశంలో అవకాశాలు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్తున్నారని, తాను ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి తన సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు తెలిపారు సాయి ప్రణీత్ రెడ్డి. శిల్పకళలలో ప్రవీణుడైన ప్రణీత్ తన ఖాళీ సమయంలో తెలుగులో సాహిత్యం రచనను కొనసాగిస్తున్నానని తెలిపారు.